హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన తీరం చేరిన నావా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. రాజారావు ఇల్లుని ఇల్లు అనడం కంటే భవంతి అంటే సరిపోతుంది. రాజారావు తాతగారు పిల్ల జమీందారు. ఆ గ్రామాల చుట్టుపక్కల భూములన్నీ వారివే. వారి హయాంలో ఆ భవంతి కట్టించి మకుటం లేని మహారాజుల ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటి జమీందారులా ఉండేవారు. ఆ భవంతిలో 2 అంతస్తుల్లో మొత్తం 30 గదులున్నాయి. పెద్ద పెద్ద హాళ్ళు, భోజన సావడులు, వంటశాలలు, సామాను గదులు, ధాన్యాగారం, గొడ్ల చావిడులు, చుట్టూ 2 ఎకరాల స్థలంలో ప్రహరీ గోడ ఉంది. పై అంతస్తులో కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ఒక్కో గది, మరో పెద్ద హాలు కింద అంతస్తులో సంబంధం లేకుండా జమీందారీ ఫైలో ఉంటుంది. ఇంటి ముందు బండి ఆగేసరికి 9:30 అయ్యింది. దిగండి అమ్మాయి గారు, వచ్చేసాం, ఇదే రాజారావు గారి ఇల్లు అన్నాడు. ఎలక్ట్రిక్ లైట్ల కాంతిలో వెలుగుతున్న భవంతిని బెరుకుగా చూసింది వాణి బండి దిగి. ఏమిటలా నిలబడిపోయారు, లోపలికెళ్ళండి కిషోర్ అన్నాడు. మీకు చాలా థ్యాంక్స్. రాత్రి అనవసరంగా శ్రమించాను. మీ ధర్మమా అని ఇల్లు చేరాను. నేను వెళ్ళలోగా కనిపిస్తారా అంది వాణి కిషోర్తో కృతజ్ఞతాపూర్వకంగా. ఓఎస్, మీరు వెళ్ళేలోగా మీ పాట వినకుండా వదులుతానా ఏమిటి కిషోర్ చనువుగా అన్నాడు బండి వెనక్కి తిప్పుతూ. వాణి బ్యాగ్ పట్టుకుని గేటు తీసి లోపలికి అడుగు పెట్టింది. ముందు పొడగాటి విశాలమైన వరండా. అంతా లోపల ఉన్నట్లున్నారు. ఎవ్వరూ కనబడలేదు. ఎదురుగా ఉన్న నగీశీల లతలు చెక్కిన పెద్ద తలుపున్న ద్వారబంధం దగ్గర నిలబడి తలుపు తట్టింది వాణి. కాసేపటికి ఎవరో వచ్చి తలుపు తెరిచి వాణిని ఆశ్చర్యంగా చూశారు. పెద్దమ్మగారున్నారా వాణి తడబడుతూ అడిగింది. ఉన్నారు, మీరెవరు వాణి తన పరిచయం చెప్పుకుంది. మీరా, మీకోసం బస్టాండ్కి వెళ్ళాను, బస్సు రాలేదన్నారు. పెద్దమ్మగారు మీరేమయ్యారోనని గాబరా పడుతున్నారు. రండి రండి సంభ్రమాశ్చర్యాలతో పాటు మర్యాద కనబరిచి లోపలికి ఆహ్వానించాడు బంట్రోతో. వాణి ఎవరో తెలియగానే ఎక్కడ లేని భక్తి గౌరవం కనపరిచి వెంటబెట్టుకుని మేడ మీదకి తీసుకెళ్లాడు. మేడ మీద మరో పెద్ద హాలు దాటిన తరువాత విశాలమైన వరండా మీద ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అమ్మగారు, అమ్మాయి గారు వచ్చారు అని అన్నాడు. పెద్ద పాతకాలపు పందరి మంచంలో పచ్చగా వడిలిపోయిన తమలపాకులా ఉన్న వృద్ధురాలు కాబోయే అత్తగారు అని ఎవరూ చెప్పకుండానే పోల్చింది వాణి. చటుక్కున చేతులు జోడించి నమస్కరించింది. అనసూయమ్మ వాణిని ఒక్క చూపుతోనే ఆపాదమస్తంగం పరీక్షించేసింది ఆధారపూర్వకంగా. రామ్మా రా, ఏం ఇంత ఆలస్యం అయింది? ఇంకా ఈ రోజుకి రావు అనుకున్నారు. రా, ఇలా కూర్చో మంచం పక్కన కుర్చీ చూపుతూ ఆదరంగా ఆహ్వానించింది. తోవలో బస్సు పాడైందండి, బండిలో వచ్చాను, అందుకే ఇంత ఆలస్యం అయింది వాణి అణకువగా అంది కుర్చీలో కూర్చుని. అలాగా, పోనీ బండన్నా దొరికింది, లేకపోతే నా నా అవస్థ పడేదానివి. ఏదో క్షేమంగా చేరావు, అంతే చాలు. సీతమ్మ, అమ్మాయి గారిని తీసుకెళ్ళి గది చూపించు, స్నానానికి అన్నీ ఏర్పాటు చెయ్యి. వెళ్ళమ్మా, నీ పేరు వాణి కదూ, తర్వాత మాట్లాడదాం, ముందు స్నానం చేసి భోంచేయి, మొహమాట పడకు. సీతమ్మ వెంట వాణి తన గదిలోకి వెళ్ళింది. పక్కనే స్నానాల గది ఉంది. అమ్మగారు, మీకేం కావలసినా నన్ను పిలవండి, పెద్దమ్మగారి గదిలోనే ఉంటాను, స్నానం చేసిరండి, మోంచెద్దురు గాని అంది సీతమ్మ. వాణి తలూపింది. ఇల్లు పురాతన వక్కీలో ఉన్న ఆధునిక సదుపాయాలు అన్నీ ఉన్నాయి. రాజారావు తన హయాము రాగానే ఇంటికి కరెంటు పెట్టించి ఫ్యాన్లు అవి పెట్టించాడు. పడక గదులకి అటాచ్ బాత్రూంలు అవి ఏర్పాటు చేశాడు. వాణి గదిలో నిలువెత్తు గాజు కిటికీలు, కిటికీల నుంచి వేలాడే పరదాలు, చక్కని మంచం మీద ఫోమ్ పరుపు, ఓ పక్కన డ్రెస్సింగ్ టేబుల్, గాడ్రేజ్ బీరువా, వార్డ్రోబ్ అన్నిటినీ వింతగా చూసింది. బ్యాగ్ తెరిచి చీర తువాలు తీసుకుంటుంటే ఆ ఇంట్లో వస్తువుల ముందు తన చీర వెలవెలబోతున్నట్టు అనిపించింది. సిగ్గనిపించింది. ఆ ఇంట్లో వస్తువులు మరో 4 రోజుల్లో తన సొంతం అనుకుంటుంటే ఆనందమో గర్వమో భయమో ఏదో తనకే తెలియని భావానికి లోనయింది. బాత్రూమ్ తలుపు తెరిచింది. చల్లటి నీళ్లు శరీరం మీద పడగానే కాస్త గుండెదురు తగ్గింది. ప్రయాణ బడలిక తగ్గి సేద తీరినట్లు అనిపించింది. తెల్లచీర కట్టుకుని పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుంటుంటే సీతమ్మ లోపలికి వచ్చింది. అయిందా అమ్మా? పదండి భోంచెద్దురు గాని, చాలా రాత్రి అయింది అంది.
భోజన హాలు 25-30 మందికి సరిపోయేటంత పెద్ద హాలు. 12 మంది కూర్చోడానికి వీలుగా పెద్ద టేబుల్, పాతకాలపు నగీషీలు చెక్కిన కుర్చీలు, ఓ పక్క ఫ్రిడ్జ్. పంతులు బాబు, చిన్నమ్మ గారికి వడ్డించు అంటూ వంట ఆయనకి చెప్పి ఓ కుర్చీ లాగి కూర్చోండమ్మా అంది సీతమ్మ. వంటతను వాణిని ఓసారి కుతూహలంగా చూసి వడ్డనకి ఉపక్రమించాడు. వెండి పళ్ళెంలో వేడి అన్నం పొగలు గక్కుతూ, సాంబారు, ఏవో 2 కూరలు, పచ్చడి చూసేసరికి వాణి ఆఖరి విజృంభించింది. ఉదయం ఎప్పుడో తిన్న భోజనం మొహమాటాన్ని వెనక్కి నెట్టి తినసాగింది. భోంచేస్తూ సీతమ్మ కుతూహలంగా అడిగిన ప్రశ్నలకి తమ ఇంటి వివరాలు, జవాబులు చెప్పింది. అన్నీ విన్నాక సీతమ్మ వంట అయినా మొహాలు చూసుకోవడం వాణి గమనించలేకపోలేదు. పెద్దమ్మగారు భోంచేశారుగా అంది వాణి మధ్యలో. ఎప్పుడో తిన్నారు. రాత్రిళ్ళు అట్టే తినరు అమ్మగారు. 2 రొట్టెలు, గ్లాసుడు పాలు తాగుతారు. అందులో ఈ రోగం వచ్చాక ఇంకా తగ్గించేశారు సీతమ్మ జవాబిచ్చింది. మరి మరి ఎవరి కోసం ఇంత వంట? అయ్యగారు లేరుగా అంది వాణి చటుక్కున. సీతమ్మ అదోలా నవ్వింది. ఎవరుండడమే, మేమంతా ఉన్నాంగా, అయినా మీరు వస్తున్నారని అంటూ సర్దుకుంది మాట మార్చి. ఇంతంత వండి పనివాళ్ల కోసం కూడా ఇన్ని రకాలు వండడం, ఇదంతా వారి దర్జా, అలవాటు కాబోలు. వాణి ఇంకేమనకుండా లేచి చేకడుక్కుంది. వాణి గదిలోకి వెళ్లేసరికి అనసూయమ్మ నిద్ర ఆపుకోలేని దానిలా ఆవలిస్తూ, భోంచేశావా? మొహమాట పడకుండా తిన్నావా? అలసిపోయావు, వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళమ్మా, పడుకో. ఈ రాత్రి ఇంక చేసేదేముంది? నీకు ఏం కావలసిన సీతమ్మ ఇక్కడే పడుకుంటుంది, వచ్చి పిలు. తలుపు లోపల వేసుకో అంది పడుకోవడానికి ఉపక్రమిస్తూ అనసూయమ్మ. వాణి తన గదిలోకి వచ్చింది. తలుపు గడియ వేసుకోబోతూ గదిలో మంచినీళ్ల కోసం చూసింది. ఎక్కడా కనబడలేదు. సీతమ్మని ఓ గ్లాస్తోనో చెంబుతోనో పెట్టమనారని మళ్ళీ అనసూయమ్మ గదివైపు నడిచింది. గుమ్మం దగ్గరికి రాగానే, కాస్త ఛాయ్ తక్కువైతేనే, కళగా ఉందమ్మ గారు మొగం, నెమ్మదైన అమ్మాయిలాగే కనిపిస్తున్నారు. ఆ అందం, పాడు ఎవరికి కావాలే? ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటే అంతే చాలు. ఈసారైనా వాడి బుద్ధి కుదురుగా ఉంటే చాలు. లేనింటి పిల్ల పద్మావతిలా కాక కాస్త అణుకుగా ఉంటుందేమో. ఇంతకీ నా బంగారం మంచిదైతేగా ఇంకొకరిని అనడానికి. ఆ లైట్ అర్పు. ఎంత బాధపడినా నా చేతిలో ఏముంది? అనసూయమ్మ మరోసారి ఆవలించి భారంగా అంది. వాణి గుమ్మం ముందే ఆగిపోయింది. ఆ మాటలు విని అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి చప్పుడు చేయకుండా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. అనసూయమ్మ మాటలకి అర్థం బోధపడి పడనట్టుగా అయింది. ఈసారైనా బుద్ధి కుదురుగా ఉంటే, మన బంగారం మంచిదైతే. ఆవిడ మాటలు అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోగానే వాణి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. పక్క మీద నీరసంగా వాలిపోయింది. చూడమ్మా వాణి, ఇదిగో ఇవి బీరువా తాళాలు. ఆ లాకర్లో డబ్బుంటుంది. ఇంటి ఖర్చుకు కావాలంటే వాడాలి. బంట్రోతు చేత ఇంటికి ఏమేం కావాలో వంటాయనని అడిగి తెప్పించు. సీతమ్మ పూజగది చూపిస్తుంది. నేను మంచాన పడిన దగ్గర నుంచి దేవుడికి ధూపదీప నైవేద్యాలే కరువయ్యాయి. ఉదయం కాస్త స్నానం చేశాక దేవుడికి దీపం వెలిగించు. ఏదో పెద్దదాన్ని, చాదస్తు అనుకో, కానీ కాబోయే ఇంటి కోడలివి. ఆ పని మరెవరికీ చెప్పలేను కదా. ఉదయం లేచి కాఫీ తాగుతుండగా అనసూయమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని వాణి ఇంటి విషయాలన్నీ అడిగింది. వాణి అణుకుగా అన్నీ చెప్పింది. ఇంత ఉంది మాకు, కానీ ఏం లాభం? ఈ ఇంట్లో నేను ఈ మూల ఇలా ఒంటరిగా పడుంటాను. వాడెప్పుడు నెలకి 20 రోజులు తిరుగుతూ ఉంటాడు. మాట్లాడేందుకన్నా మనిషి లేక నేను పడే అవస్థ నీకు తెలీదు. పసిపాపులు పారాడని ఇల్లు ఏమిల్లు? నీ వచ్చావు, అప్పుడే ఇంటికి కాస్త కళొచ్చింది అనసూయమ్మ వ్యధగా అంది. ఆవిడకి, మీ కోడలికి పిల్లలు కలగలేదా? వాణి అతిమొహమాట పడి అడగలేక అడిగినట్లు అడిగింది. ఆవిడ పేరేమిటి? కుతూహలంగా ఆపుకోలేక అడిగింది. ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా అనసూయమ్మ ముఖం ముడుచుకుంది. లేదు, పద్మావతికి పిల్లలు పుట్టలేదు. అందుకే ఒరే నాయనా, వంశం అంతరించిపోతుందిరా అంటూ బాధపడ్డాను. ఏదో ఈనాటికి వాడికి మనసు మళ్ళింది అంది అనసూయమ్మ నిట్టూర్చి. ఆవిడ పోయి ఎన్నాళ్ళయింది? వాణి మరింత కుతూహలంగా అడిగింది. అనసూయమ్మ సీతమ్మ మొహాలు చూసుకున్నారు. అనసూయమ్మ ఇబ్బందిగా కదిలి 5 ఏళ్ళు అంది ముభావంగా. ఏదన్నా జబ్బు చేసిందా? వాణి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అనసూయమ్మ ముఖం ముడుచుకుని నుదురు చిట్లించి ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా సీతమ్మ కల్పించుకుని, పదండమ్మగారు, స్నానం అది చెదురు గాని, వంట ఆయనకి ఏం చేయాలో చెదురు గాని రండి
అంటూ బయటికి తీసుకెళ్లిపోయింది. ఆ పెద్దింటిని చూస్తూ ఆశ్చర్యచకితురాలైపోయింది. ఇంచుమించు మూడొంతులు ఇల్లంత వాడుక లేకుండా మూతపడి పాడుపడినట్లుంది. కింద భాగం అంతా అసలు అన్ని తలుపులు మూసి ఉండి తలుపులు తెరిచేసరికి దుమ్ము ధూళి బూజులతో నిండి ఉంది. సీతమ్మ, ఇల్లంతా ఇంత పెద్దదే కాని ఇలా ఉందేమిటి? ఎవరూ ఎప్పుడూ తుడవరా? సీతమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది. తుడిస్తే మాత్రం ఎవరుండాలి ఇంత పెద్దింట్లో? ఇల్లంతా తాళం పెట్టి ఉంచితే పాడుపడక ఏం చేస్తుంది? అందుకే మరి రోజు తుడిపించాలి. పనివాళ్ళు చాలామందే ఉన్నారు. ఏం చేస్తున్నారు? అసలు ఎవరెవరున్నారు? కాస్త చెప్పింట్లో అంది వాణి. అప్పుడే ఇంటి పెత్తనం స్వీకరించి తమ మీద అథారిటీ చలాయిస్తున్నదనిపించి సీతమ్మ కాస్త ముఖం గంటు పెట్టుకుని, నేనున్నాను, నాకు పెద్దమ్మగారి పనితోనే సరిపోతుంది. వంట అయినా వంట చేస్తాడు, గౌరమ్మ అంట్లు తోముతుంది, రాఘవులు పై పని చూస్తాడు, వీరన్న మాలి, ఇంకా డ్రైవర్ ఉన్నాడు. ఎవరి పని వారికి ఉంటుంది. సీతమ్మ నిర్లక్ష్యంగా అంది. అంతా ఇంట్లోనే ఉంటారా? ఇంతమంది ఉన్న ఇల్లు ఇలా ఉంటుందనుకుంటే ఆశ్చర్యపడింది. ఇక్కడే భోంచేస్తారా? అంతా ఇక్కడే భోంచేస్తారు. ఈడనే ఉంటారు. మాలి, గౌరమ్మ మొగుడు పెళ్ళాలు వెనకాలుంటారు. రాఘవులు, డ్రైవరు, వంటాయన కింద గదుల్లో ఉంటారు. నేను పెద్దమ్మగారి గదిలో పడుకుంటాను. వాణి ఈసారి మరింత ఆశ్చర్యపడింది. ఇంట్లో ఉండేది 2 మనుషులు. అందులో రాజారావు ఇంటి పట్టునే ఉండడు. ముసలావిడ ఒక్కతే తినే ఆవిడ. ఇంటి మనుషుల కంటే పనివాళ్లు తినేది ఎక్కువైపోతుందన్నమాట. మేడ మీద గదుల్లో కూడా రాజారావు గది, అనసూయమ్మ గారి గది, వాణి ఉన్న గది, మధ్య హాలు తప్ప తక్కినవన్నీ తాళాలు పెట్టున్నాయి. సీతమ్మ ఒక గది తెరిచి చూసింది. రాజారావు గది ఆనుకుని అటు ఉన్న గది మాత్రం తెరవలేదు. ఈ గదిలో ఏముంది? వాణి కుతూహలంగా అడిగింది. అది పద్మావతమ్మ గారి గది. ఆరున్నప్పుడు వాడుకునేవారు. ఇప్పుడు తెరవనియ్యరు అయ్యగారు అంది సీతమ్మ ఉదాసీనంగా. ఏం? కుతూహలంగా చూసింది వాణి. ఏమో, మాకేం తెలుస్తాయి పెద్దోరు గొడవలు. ఆ అమ్మ వెళ్ళిపోయిన కాడ నుంచి అనేసి నాలిక కొరుక్కుని ఆగిపోయింది సీతమ్మ. వాణి తెల్లబోతూ, వెళ్ళిపోయారా? అదేమిటి, చనిపోలేదా? అలా అనుకున్నానే. ఎక్కడికి వెళ్ళిపోయారు అంది ఆశ్చర్యంగా. సీతమ్మ గాబరాగా, అదేనండి, అమ్మగారు చనిపోయిన కాడి నుంచి అనబోయి పరధ్యానంగా లానేశాను అంది సర్దుకుంటూ. సీతమ్మ మొహంలో గాబరా చూసిన వాణి ఆ మాట నమ్మలేకపోయింది. వాణి స్నానం చేసి దేవుడికి పూజ చేసింది. తరువాత పూటకి కూరలు ఏమున్నాయో చూసి వంట అతనికి తనకి తోచినవి ఏవో చేయమని పురమాయించింది. సామాను గదిలో గౌరమ్మ సాయంతో ఏమున్నాయో చూసి తెప్పించవలసినవి గుర్తుగా రాసుకుంది. అనసూయమ్మ పాలు మాత్రం తాగుతుందని తెలుసుకుని పాలు పట్టుకుని పైకెళ్ళింది వాణి. అప్పటికి సీతమ్మ అనసూయమ్మకి స్నానం చేయించింది. పాలు తెచ్చావా నీవు? సీతమ్మ తెచ్చేదిగా అందావిడ. మరి నేనెందుకోసం వచ్చినట్టు అంది వాణి చనువుగా నవ్వి. మళ్ళా తనే అంది, మీరేమనుకోకపోతే ఒక్క మాట. ఇంట్లో ఉండేది మీరొక్కరు. మీ అబ్బాయి 3 వంతులు ఉండనే ఉండరు. మరి వంటలవి ఇన్నేసి రకాలెందుకు? ఎవరు తినడానికి? మీ ఇద్దరికి ఇంత ఇల్లు అవసరమా? అనసూయమ్మ అదోలా నవ్వింది. ఇప్పుడు కట్టిన ఇల్లా ఇది? ఈనాడంటే ఇలా కళావిహీనంగా ఖాళీగా బూజులు పట్టి ఉంది. కానీ మావగారున్న కాలంలో, నేను కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో ఈ ఇల్లు ఈ వైభవం ఎలా ఉండేదో తెలుసా? ఇన్ని గదులు నిండుగా ఉండేవి. పూటకి 50 మంది భోజనం చేసేవారు. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వీరివే. ఆ రైతులు, కరణాలు, మనుసుబ్బులు, కౌలుదారులు ఎవరు ఏ వ్యవహారం మీద వచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. ఎంతమంది పనివాళ్లున్నా చేతి నిండా పని. రాత్రి అయ్యేసరికి గ్యాస్ లైట్లతో పెళ్లివారి ఇల్లులా కలకల్లాడిపోయేది. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మామగారి చేతి మీద జరగాల్సిందే. ఏ మంచైనా చెడైనా ఆయన విచారణ జరపాల్సిందే. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మకుటం లేని మహారాజులా ఉండేవారు. ఏం చెప్పమంటావా వైభవం? ఏమైందో ఆ వైభవం? అయిపోయాయి. ఆ రోజులు మామగారితోనే చెల్లిపోయాయి. ఎప్పటి రోజులో తలుచుకుని ఆవేదనగా అంది అనసూయమ్మ. వాణి చకితురాలే వింటూ ఉండిపోయింది. మరి ఆ భూములు అవి ఇప్పుడున్నాయా? అంత ఆస్తి అంటే నమ్మలేనట్టుగా అడిగింది వాణి. చెప్పాగా, ఆ వైభవం మామగారితోనే సరి అని. ఇప్పుడు ఇంత తిండి గింజలు వచ్చే భూములు మాత్రం మిగిల్చారు ఆ తండ్రి ఈ కొడుక్కి ఆవిడ విరక్తిగా అంది. వాణి ఆశ్చర్యంగా చూసింది. వాణి ఏం మాట్లాడలేదు. కొత్తగా వచ్చి పెళ్ళైన కాకముందే అంతకంటే వివరాలు తరిచి అడగడం ఉచితంగా అనిపించలేదు. అనసూయమ్మ చెప్పిన అన్ని విషయాల మధ్య పద్మావతి వెళ్ళిపోయిందన్నమాట వాణి మీద బాగా పనిచేసింది.
తరువాత 2-3 రోజులు ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకురావడానికి నానా తంటాలు పడింది వాణి. పని మనిషి బంట్రోతులను ఇద్దరిని దగ్గరకు పెట్టుకుని అన్ని గదులు తుడిపించి విరిగిపోయిన కుర్చీలు సోఫాలు అన్నీ ఓ మూల గదిలో పారేయించింది. ప్రతి గది తలుపులు కిటికీలు తీయించి తుడిపించింది. తివాచీలు అన్ని ఎండలో పడేసి దుమ్ము దులిపించి ఒక్కో వస్తువు ఒక్కో గది సర్దుతూ వచ్చింది. పరదాలన్నీ ఉతికించి ఇత్తడి పూల కుండీలు తోమించి పూలు అమర్చి గాజు బీరువాలో వస్తువులన్నీ తుడిచి సర్దింది. 3 రోజులు పనివాళ్లతో కూర్చుని చేయించి ఓ రూపానికి తేగలిగింది. పని లేకుండా యజమానులన్నవాడు లేకుండా బద్ధకంగా బలిసి ఉన్న వాళ్ళందరికీ ఇలా వాణి వల్ల ఒళ్ళు వంచాల్సి రావడం ఇష్టం లేకపోయినా ఇల్లు శుభ్రపడి కళకళలాడ్డం చూశాక వాణి శ్రద్ధాశక్తుల పట్ల గౌరవమే కలిగింది. ఇన్నాళ్ళు అడిగేవారు అదుపులో పెట్టేవారు లేక స్వేచ్ఛగా బతకడం అలవాటైన వాళ్ళందరికీ తన రాక ఇబ్బందిగా ఉందని వాణి గ్రహించింది. వాళ్ళంతా దారిలోకి రావడానికి కొన్నాళ్ళు పడుతుందని గ్రహించింది. సీతమ్మ ద్వారా వాణి ఇంటిని ఎలా బాగు చేసిందో విని అనసూయమ్మ మెచ్చుకోలుగా, ఇంకా నాకు నిశ్చింత, నీలాంటి కోడల కోసమే ఇన్నాడు చూశాను, నా కోరిక ఇప్పటికి తీరింది అంది అభిమానిస్తున్నట్టు. వాణి సిగ్గుగా నవ్వి ఊరుకుంది. వాణి ఓసారి గదిలోకి వస్తుంటే ఇంటిని చక్కదిద్దినట్లు ఇంటి యజమానిని కూడా సరిదిద్దుకోగలిగిందంటే ఇంక నిశ్చింతగా చచ్చిపోతాను సీతమ్మ. రాజా వాణి రాకతోనైనా బాగుపడితే నాకింకా ఏమీ అక్కర్లేదు. మొదట్లో లేనింటి పిల్ల అని సందేహించాను, కానీ వాణిని చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఇన్నాళ్ళకి రాజా చేసిన మంచి పని ఇదొక్కటే, ఆవిడ సంతృప్తిగా అంది. అవునండి అమ్మగారు, అమ్మాయి గారు చిన్నపిల్లైనా ఎన్నేళ్ళలో కాపురం చేసిన ఇల్లాలు మాదిరి ఇల్లు చక్కబెట్టింది. పద్మావతమ్మ గారు ఒక్కనాడు ఇంటి విషయం పట్టించుకునేవారు కారు. ఎంతైనా మరి జమీందారు బిడ్డ సీతమ్మ అంది. ఆ జమీందారీలు పోయినా పాడుగొప్పలు మిగిలిపోయాయి. జమీందారిని అయితే ఇల్లు సంసారం చూసుకోకూడదటనా? విరక్తిగా అందావిడ. పెరట్లో మొక్కలకి గొప్పులు తవ్వుతున్న మాలి గౌరమ్మతో అంత అందంగా ఉండే పద్మావతమ్మ గోరినే తిన్నగా ఏలుకోనే లేదు బాబు. ఈ అమ్మతో కాపురం తిన్నగా చేస్తాడా? బాబుకి ఎలా నచ్చిందట ఈ అమ్మ? ఈ అమ్మతో ఎన్నాళ్ళు కాపురం చేస్తాడో బాబు అంటున్నాడు హేళనగా. పద్మావతమ్మ వెళ్ళిపోయినట్టు ఈ అమ్మ ఏడకపోతుంది. ఆ అమ్మ అంటే జమీందారీ బిడ్డ. గౌరమ్మ పూల మొక్కల్ని వరుసగా పాతించడానికి తోటలో వచ్చిన వాణిని చూడలేదు. ఇద్దరు వాణి ఆ మాటలు విననే ఉంది. వాణి వచ్చి 3 రోజులే అయ్యింది. ఆ 3 రోజుల్లో పనివాళ్ళు హేళనగా వ్యంగ్యంగా తన గురించి, ఆ ముందు భార్య గురించి అనుకునే మాటలు, అనసూయమ్మ సీతమ్మతో అన్న మాటలు అన్నీ కలిపి వాణి మనశ్శాంతి హరించసాగాయి. తీరికగా రాత్రి పడుకుంటే ఈ మాటలన్నీ గుర్తుకు వచ్చి ఒకటి ఒకటి గుణించుకున్న కొద్దీ వాణిలో అలజడులు ఆరంభించింది. అందరి మాటల సారాంశం ఒకటే, రాజారావు పద్మావతి తిన్నగా కాపురం చేయలేదు. రాజారావు తిన్ననైన వాడు కాదు. పద్మావతి చనిపోలేదు, వెళ్ళిపోయిందా? ఈ రాజారావు మనిషి మంచివాడు కాదా? చెడు అలవాట్లున్నాయా? భార్యని సరిగా ఏలుకోలేదా? ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? అసలేమిటి జరిగింది ఇద్దరి మధ్య? భార్య చనిపోయిందని రాజారావు తనతో అబద్ధం ఎందుకు ఆడాడు? ఇందులో ఏదో మోసం ఉంది. తన అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సంబంధం వచ్చిందన్నమాట అబద్ధం కాదు కదా. ఇప్పుడేం చేయడం? ఎవరిని అడగడం? ఏమని అడగడం? నమస్కారం అమ్మాయి గారు, కిషోర్ నవ్వుతూ అన్నాడు చేతులు జోడించి. ఉదయం 9 గంటలకి వాణి కింద పనులు పూర్తి చేసుకుని పూజ చేసి అనసూయమ్మకి హార్లిక్స్ పట్టుకుని పైకి వస్తుంటే మేడమిట్ల మీద నుంచి కిషోర్ కిందకి దిగి వస్తున్నాడు. వాణికి ఎవరినో ఆప్తుడిని చూసినట్లుగా అయింది. అరే నీవా? మీరా? ఇలా ఎప్పుడొచ్చారు? ఎంతసేపు అయింది? అంది సంబరంగా. పొలంలో కాసిన కూరలు తెచ్చాను, పెద్దమ్మగారికి కనబడి వెళ్దామని. అయితే నా కోసం రాలేదన్నమాట. ఇంకా నా కోసం వచ్చారనుకున్నాను. ఇంకా నయం, అసలు మీకోసం, మీ పాట కోసం వచ్చాను. కూరగాయల వంక పెద్దమ్మగారి కోసం చమత్కారంగా నవ్వి అన్నాడు కిషోర్. కిషోర్ తెల్ల పైజామా లాల్చి తొడుక్కున్నాడు. ఖరీదైన చెప్పులు, చేతికి వాచి. కిషోర్ని చూస్తుంటే పెద్దంటి బిడ్డ అనిపిస్తుంది తప్ప పొలం పని చేసే రైతంటే నమ్మలేకపోతుంది వాణి. అయితే ఉండండి, ఈ హార్లిక్స్ ఆవిడకి ఇచ్చేసి వస్తాను. అలాగే. ఈలోగా బండిలో నుంచి కూరలు తీస్తాను. మేడ మీదకి రాకూడదు. ఆవిడతో ఆ రోజు మీ గురించి చెప్పాను, చూపిస్తాను. భలే వారే, పెద్దమ్మగారికి నేను తెలియని వాడిని కాను. మేడ మీదకి వెళ్ళి ముందు పెద్దమ్మగారి దగ్గర నాకెంత చనువుందనుకున్నారు? ఇంతిప్పటి నుంచి నన్ను చూస్తున్నారు. ఈ ఇల్లు మా ఇల్లులా తిరిగేస్తుంటాను. అసలు మా అమ్మమ్మ గారికి పెద్దమ్మగారు ఏదో చుట్టాలంట. బీరకాయ పీచు అనుకోండి హాస్యంగా అన్నాడు. రండి, హార్లిక్స్ చల్లారిపోతుంది.
అంది వాణి మెట్ల మీదకి దారి తీస్తూ. కిషోర్ వెనకాతల నడిచాడు. అనసూయమ్మని చూసి వాణి, ఆ రాత్రి ఈయన బండిలోనే వచ్చానత్తయ్యగారు అంది కిషోర్ని చూస్తూ. వీడినా నాకు తెలియకపోవడం ఏమిటి, భలేదానివే అంది అనసూయమ్మ ముసిముసి నవ్వులు నవ్వి. ఏరా మళ్ళీ వచ్చావే, కాఫీ తాగావా, పలహారం కూడా చెయ్యి. వాణి వీడికి పలహారం కాఫీ ఇయ్యి. పెద్దమ్మగారు కాఫీ పలహారంతో సరిపెట్టుదామనుకుంటున్నట్లున్నారు. భోజనం చెయ్యందే కదలను. భోంచేసి కొత్త కోడలమ్మగారి పాటలు వినిగాని వెళ్లను. పెద్దమ్మగారు ముందే చెప్తున్నాను కిషోర్ చనువుగా నవ్వుతూ అన్నాడు. వాణి సిగ్గుగా తలదించుకుంది. అలాగే విందాం. ఏది వచ్చిన దగ్గర నుంచి ఇల్లు సర్దడం పెట్టుకునే పనిలో మునిగిపోయి కూర్చుంది. బాగా పాడుతుందని విన్నానని నీవు చెప్పే వరకు ఆ మాటే గుర్తులేదు నాకు. వాణి ఈ పూట భోజనాలు కాగానే పాడదు గాని పని పూర్తి చేసుకో. ముందు వాడికి కాస్త పలహారం కాఫీ ఇయ్యి. పెద్దమ్మగారు బోలెడు కూరలు తెచ్చాను. లేత మువ్వంకాయలు మీకు ఇష్టమని బుట్టెడు తెచ్చాను. పెద్దమ్మగారు మీరు మంచం ఎక్కారు, మువ్వంకాయలు ఎవరుండుతారు? కిషోర్ విచారం నటించాడు. అనసూయమ్మ నవ్వింది. మీకు మువ్వంకాయలు ఇష్టమా? నేను చేసి పెడతాలేండి అంది వాణి చనువుగా. అయితే కొత్త కోడలమ్మగారి వంట పాట అన్నీ రుచి చూసే భాగ్యం ఉందన్నమాట. అబ్బో పెద్ద ప్రోగ్రామే ఉంది. పదండి పదండి అంటూ పరుగులు పెడుతూ కిందకి దిగాడు. వీడు వచ్చాడంటే చాలు సందడి. వాణి వాడికి ఏం కావాలో దగ్గరుండి చూడు సుమా, భోజనాలు అవి చేసిరండి, పాడదు గాని అంది అనసూయమ్మ. వాణి తలూపి కిందకి వెళ్ళింది. కిషోర్ అంటే అనసూయమ్మకి మంచి అభిమానం ఉందని, కిషోర్తో దూరపు బంధుత్వం కూడా ఉంది కనుక ఆ ఇంట్లో అతన్ని ఎవరూ పైవాడిగా చూడడం లేదని వాణి కొద్దిసేపట్లోనే గుర్తించింది. కిషోర్ని చూస్తూ, మీరు ఇంట్లో ఇంత చనువుగా మసులుతారని ఇక్కడ అందరూ మీకు తెలుసునని నాకు తెలీదు. నేనింకా మీరేదో మామూలు ఏమనాలో అర్థం కాలేదు వాణికి. బండివాణ్ణి అనుకున్నారు, ఏదో పొలం పని చేసుకునే రైతుగాణ్ణి అనుకున్నారన్నమాట. మీరనుకున్న దానిలో అబద్ధం లేదులేండి. నేను భూమిని నమ్ముకున్న రైతునే, ఎటొచ్చి కాస్త పాలిస్టర్ రైతుని అంతే కొంటెగా అన్నాడు. కిషోర్ కళ్ళల్లో మెరిసే కొంటెతనం వాణిని గిలిగింతలు పెట్టింది. కిషోర్తో ఎన్నాళ్ళ బట్టో పరిచయం ఉన్నట్టు చనువుగా అనిపించాడు. ఎంతో ఆప్తుడిగా స్నేహితుడిగా అనిపించింది. కిషోర్ మాటలు వింటుంటే అతను ఎంతో చదువు సంస్కారం గలవాడుగా కనిపించాడు. మీరు కూర చేయండి, నేను అలా కాస్త తోటలో తిరిగి చూస్తాను అన్నాడు కిషోర్. ఒక క్షణం ఉండండి, నేను వస్తాను. తోటలో కొన్ని మార్పులు చేయించాలని, కొన్ని పూల మొక్కలు అవి సరిగా పాతించాలని అనుకుంటున్నాను. ఎలా బాగుంటుందో కాస్త చెప్పండి, రైతులు కదా మీరు అంది వాణి. అబ్బా అప్పుడే ఇంటి మీద ఇంత శ్రద్ధ మీకు, వచ్చి రాగానే ఇల్లంతా మార్చేశారు. తప్పు అడ్రస్కి రాలేదు కదా అనుకున్నాను ఇంట్లోకి రాగానే. నిజంగా మీ శ్రద్ధాశక్తుల్ని మెచ్చుకుంటున్నాను. మీలాంటి ఇల్లాలు దొరికిన మగాడు ఎంత అదృష్టవంతుడు అన్నాడు అభినందన పూర్వకంగా కిషోర్. వాణి మొహం సిగ్గుతో ఎర్రబడింది. తోటలో ఇద్దరూ కాసేపు తిరిగారు. సుమారు ఎకరం స్థలం ఉన్న తోటలో అడ్డదిడ్డంగా వావి వరుస లేకుండా ఉన్న రకరకాల పూల మొక్కల్ని ఓ వరుసగా లైన్ల వారీగా వేయించాలని ఉందని వాణి అంది. కిషోర్ అంగీకారంగా తల ఆడించి, కానీ ఇప్పుడు కాదు, వర్షాకాలం వచ్చే వరకు ఆగండి కాస్త, అనవసరంగా చచ్చిపోతాయి అన్నాడు. కాసేపు ఇక్కడ కూర్చోండి, పాపం వలసిపోయారు అన్నాడు కిషోర్ ఓ పెద్ద మామిడి చెట్టు కింద సిమెంట్ సప్టా చూపిస్తూ. దుమ్ము దులిపాడు ఓ మామిడి కొమ్మ విరిచి. ఇద్దరు కూర్చున్నారు. అది సరే, మీకు ఈ ఇల్లు పెద్దమ్మగారు అంతా నచ్చిందా? ఏమనిపిస్తుంది మీకు ఇలా రావడం, కొత్తగా ఉందా అన్నాడు కిషోర్. వాణి తలెత్తి నవ్వింది. ఇంటికేం, ఇంకో అన్ని రోజులు చేసినా తరగని చాకరీ ఉంది. ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటేనే ఎలా బాబు ఈ ఇంట్లో మసలడం, శుభ్రంగా ఉంచడం అని భయంగా ఉంది. మీ పెద్దమ్మ గారు మంచి ఆవిడిలా కనిపించారు. ఆప్యాయంగానే మాట్లాడుతున్నారు. ఆవిడ చాలా ఉత్తమరాలు. పాపం ఆవిడ మాట ఈ ఇంట్లో చెల్లదు. భర్త ఉన్నన్ని రోజులు ఒక్కనాడు ఆవిడ సుఖపడలేదు. తాగుడు, తందనాలు, రేసులు, క్లబ్బులు, పేకాట, ఒకటేమిటి ఉండాల్సిన అన్ని వ్యసనాలు ఉండేవట. అందుకే ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. నెలకి పట్టుమని 4 రోజులు ఈ పల్లెలో ఉండకుండా సిటీలో తిరిగేవారట. తాగి తాగి చెడు తిరుగుళ్ళు తిరిగి ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుని చచ్చిపోయాడాయన. లేకపోతే ఈ మాత్రాన్నా మిగిలేదు కాదు, ఇంకా బతికి ఉంటే. సారీ, ఇవన్నీ నేను అలా చెప్పడం తప్పనుకుంటాను. ఏదో మీరడిగితే నాకు పెద్దమ్మగారి మీద ఉన్న అభిమానంతో బాధలో చెప్పేశాను నొచ్చుకుంటూ అన్నాడు. లేదు లేదు,
పని వాళ్ళు ఏవేవో అనుకుంటుంటే నా చెవిన కొన్ని పడ్డాయి, కానీ ఎవరిని ఏం అడగాలో తెలియక తటపటాయిస్తున్నాను. నా సందేహాలు కొన్ని మీరు తీర్చాలి. ఈ ఇంటి విషయాలు మీకు బాగా తెలుసు. నాకు ఒక మాట చెప్పండి, ఈయన రాజారావు గారు ఎలాంటి మనిషి? వాణి కుతూహలంగా ఆరాటంగా అడిగింది. కిషోర్ వాణి వంక స్థిరంగా చూశాడు. ఎందుకలా అడుగుతున్నారు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎలాంటి వారంటే ఏ విషయంలో? కిషోర్ సాలోచనగా అడిగాడు. వాణికి ఎలా చెప్పాలో తెలియక తడబడింది. అదే అదే ఆయన తండ్రి లాంటి వారేనా? ఆయన భార్యతో సరిగా ఉండేవారు కాదా? తడబడుతూ అంది. కిషోర్ వాణి వంక చూశాడు. మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎదురు ప్రశ్న వేశాడు. వాణి తన చెవిన పడ్డ మాటలన్నీ చెప్పింది. ఈ మాటల్లో నిజమెంత? అసలు రాజారావు గురించి అంతా చెప్పండి అంది. కిషోర్ వాణికి జవాబు చెప్పలేని వాడిలా చూపు మరల్చుకున్నాడు. క్షమించండి, ఈ విషయాలు నేను చెప్పడం బాగుండదు. మీ కాబోయే భర్త గురించి నేను చెప్పడం ఏం బాగుంటుంది? రేపు పెళ్ళయ్యాక మీ గురించి ఈ కిషోర్ గాడు ఇలా అన్నాడని ఆయన చేత తన్నిస్తారు అన్నాడు తమాషాగా. ప్లీజ్, హాస్యం కాదు, సిన్సియర్గా అడుగుతున్నాను. ఈ మాటలన్నీ విన్నాక నా మనస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. దయచేసి చెప్పండి, అభ్యర్థన పూర్వకంగా అంది. కిషోర్ ముఖం సీరియస్గా అయింది. ఇంతకీ విని ఏం చేస్తారు? అసలు ముందు మీరు ఈయన గురించి ఏం తెలుసుకోలేదా? అసలు ఎలా తటస్థపడ్డారాయన మీకు? కుతూహలంగా అడిగాడు. వాణి జరిగిందంతా చెప్పుకొచ్చింది. వాణి వంక జాలిగా చూసి నిట్టూర్పు బలవంతాడా అణుచుకున్నాడు కిషోర్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ అంతా నిశ్చయమయ్యాక పెళ్లి మరో నెలలో పెట్టుకుని ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం? కొన్ని విషయాలు తెలుసుకోకపోతేనే మనశ్శాంతన్నా మిగులుతుంది. అయినా ఎవరు చెప్పగలరు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో? కిషోర్ నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడసాగాడు. మీరేదో దాస్తున్నారు నా దగ్గర. ఏమీ లేకపోతే చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ప్లీజ్ చెప్పరా? సూటిగా అడిగింది. కిషోర్ మొహం తిప్పుకున్నాడు. పోనీ ఇది చెప్పండి, పద్మావతి గారు నిజంగా చనిపోలేదా? ఆవిడ వెళ్ళిపోయారా ఇక్కడి నుంచి? ఇదన్నా చెప్పండి ఆశగా అడిగింది. కిషోర్ చురుకుగా చూశాడు. ఆవిడ చనిపోయిందని చెప్పారా రాజారావు గారు? అలా స్పష్టంగా చెప్పలేదు. నాకు రెండో పెళ్లి, మొదటి భార్య లేదు అంటే సహజంగా ఎవరన్నా చనిపోయిందనే కదా అనుకుంటారు. కిషోర్ మరింత ఇబ్బందిగా చూశాడు. ప్లీజ్, ఇలాంటి విషయాలు మీరు అడగడం నేను చెప్పడం బాగుండదని చెప్పలేదు. మరొకరి వ్యక్తిగత విషయాల గురించి మంచిగా అయితే పర్వాలేదు, కానీ చెడుగా ఎలా చెప్పను చెప్పండి. ఇంతకీ మీకు తెలుసుకోవాలంటే వీళ్ళని వాళ్ళని కాక డైరెక్ట్గా ఆయన్నే అడగరాదా? అది మంచి పద్ధతి, కిషోర్ అన్నాడు. వాణి కిషోర్ సంస్కారాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఒక క్షణం ఆలోచించి పెదవి విరిచి, మీరన్నట్టు ఇప్పుడు ఇంకా తెలుసుకుని ప్రయోజనం ఏముంది? తెలుసుకుని బాధపడే కంటే తెలియకుండా ఉండడమే మంచిదేమోలేండి. నాలాంటి వారికి పెళ్లి కావడమే గొప్ప, అందులో ఈ మాత్రం సంబంధం రావడం ఇంకా గొప్ప. ఇది చేతులారా వదులుకుని నష్టపోవడం కంటే ఆ పెళ్ళేదో చేసుకుని కష్టమో నష్టమో భరించడం నయం అనుకుంటారు. వాణి నిస్పృహగా అంది. మీరేమిటి అంత నిరాశగా మాట్లాడుతున్నారు? మీ గొంతు మీ పాట విన్నా ఏ మగాడన్నా మిమ్మల్ని పొందడం వరం అనుకుంటాడు. అలాంటిది మీరు అసలు ఇలా ఈ రెండో పెళ్లికి ఎలా ఒప్పుకున్నారోనని ఆశ్చర్యపోతున్నాను. డబ్బు ఒకటే జీవితానికి ఆనందానికి ప్రధానం అనుకున్నారా? ఆవేశంగా అన్నాడు కిషోర్. అతని మాటలకి విస్తురిపోతూ చూసింది వాణి, నమ్మశక్యం కాని విషయం విన్నట్టు. పాపం, మీరు ఈ పల్లెటూరులో ఉండిపోయి బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నది తెలియదు కాబోలు. పాట చూసి పెళ్లాడే మగాళ్ళు మీరన్నట్టుగా ఉంటే ఇన్నాళ్ళు ఇలా సంగీత పాఠాలు చెప్పుకుంటూ రోజులు ఎందుకు గడుపుతాను? ఇప్పుడు ఇలా రెండో పెళ్లి సంబంధం కుదరడమే అదృష్టం అనే స్థితికి ఎందుకు వస్తాను? నాలాంటి మధ్యతరగతి సంసారాల్లో ఆడపిల్లలు ఎందరూ ఈనాడు అవివాహితులుగా మిగిలిపోతున్నారో మీకు తెలీదు. కారణం డబ్బు. ఆ డబ్బుంటే అందచందాలతో పనిలేదు. చదువు ఉండనియండి, సంగీతం ఉండనియండి, అందం ఉండనియండి, వీటన్నిటినీ వెనక్కి తోసి ముందు నిలబడేది ఐశ్వర్యం. ఇదంతా అతిశయోక్తి కాదు, కఠిన సత్యాలు. వాణి ఆవేశంగా అంది. అఫ్కోర్స్ మీరన్నది నిజమే, కానీ అందరూ అలాగే అని జనరలైజ్ చేయకండి వాణి గారు. నిజం చెప్పండి, మీరు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా? ఇష్టాల ప్రసక్తి నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి లేదు కిషోర్ గారు. రాజారావు గారిని చూస్తుంటే నాకేదో భయం తప్ప కాబోయే భర్త అన్న అభిమానం, అనురాగం, సహజంగా కలగవలసిన భావాలు ఏమీ కలగడం లేదు. బేలగా చూస్తూ సిగ్గు విడిచి ఆప్తుడితో చెప్పుకుంటున్నట్లంది వాణి.
వాణి మొహంలో బేలతనానికి కరిగిపోయాడు కిషోర్. ఎంత అమాయకురాలు, నేనేమవుతానని నాకు ఇలా మనసు విప్పి చెప్పుకుంటుంది. ఇలాంటి అమాయకురాలిక రాజారావు లాంటి భర్త అనుకున్నాడు దిగులుగా కిషోర్. పదండి, చాలాసేపు అయింది, లోపలికి వెళ్దాం. చూడండి వాణిగారు, ఇక్కడ మీకేం కావలసినా, ఎప్పుడు ఎలాంటి సహాయం కావలసినా మీ ఆప్తుడిగా భావించి నన్ను అడగండి. మీకెప్పుడన్నా ఏదన్నా చెప్పాలంటే మాలితో గాని రాఘవులతో గాని చెబితే చాలు, వాళ్ళు నాకు కబురంపిస్తారు. నేను వస్తూ పోతూ ఉంటాను తరచు, మీరేం దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి అన్నాడు కిషోర్ ఓదార్పుగా. వాణి తల ఊపింది. ఆ పూట అందరూ భోజనాలు అయ్యాక మేడ మీద అనసూయమ్మ గదిలో వాణి 2 గంటల పాటు శ్రోతలందరినీ మైమరిపించేటట్టు పాటలు పాడింది. పనివాళ్ళందరూ కింద కూర్చున్నారు. కిషోర్ ఒక కుర్చీలో, వాణి ఒక సోఫాలో, అనసూయమ్మ మంచం మీద తలగడని ఆనుకుని కూర్చుంది. ఆ 2 గంటలు కూర్చున్న వాళ్ళందరూ చుట్టూ పరిసరాలను మరిచిపోయి, మంత్రించినట్లు కదలడం కూడా మరిచిపోయి ఆ గానసుధలో మునిగి తేలిపోయారు. కిషోర్ అరమడుపు కన్నులతో అదో రకం పారవస్యంలో మునిగిపోయాడు. ఏదో అద్భుత శక్తి అతన్ని వశపరుచుకున్నట్లు, అతని మనసు ఏ లోకంలోనో తేలియాడుతున్నట్లు, అతని బాహ్యస్మృతి కోల్పోయినట్లు అలా వాణి వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. వాణి 3 కృతుల రాగం, తానం, పల్లవితో సహా యథావిధిగా పాడింది 2 గంటలు. వాణి పాట ఆపిందన్న సంగతి గుర్తుపట్టలేనట్టుగా, ఇంకా పాట వింటున్న అనుభూతిలోనే మునిగి ఉన్నారు అందరూ. కిషోర్ ముందు తేరుకుని గట్టిగా చప్పట్లు కొట్టాడు. మిమ్మల్ని అభినందించడానికి మాటలు రావడం లేదు నాకు అన్నాడు. మితిమీరిన సంతోష పారవస్యంతో అతని కళ్ళు చెమర్చాయి. వాణి, ఎంత బాగా పాడావమ్మా, నువ్వు పాడతావంటే ఏదో అనుకున్నాను గాని ఇంతలా పాడగలవు అనుకోలేదు. నేనెప్పుడూ ఇలాంటి గొంతు వినలేదు. మా జన్మలు తరించిపోయినట్లుందమ్మా, అనసూయమ్మ డగ్గతితో అంది. 2 గంటలు 2 నిమిషాల్లా తెలియకుండా గడిచిపోయాయి. ఇలా మీరెంతసేపు పాడినా వినాలనే ఉంటుంది మాకు. ఈసారి వీణ తెస్తా, వీణతో కలిసి పాడాలి మీరు ఇలా పాడుతానంటే రోజు పని పాట మానుకుని కూర్చుని వింటాను అన్నాడు కిషోర్. ఆ రోజు సాయంత్రం వరకు కిషోర్ అక్కడే ఉండిపోయాడు. కిషోర్ ఉన్నంతసేపు సందడిగా గడిచిపోయింది వాణికి. అతను సాయంత్రం కాగానే వెళ్ళడానికి తయారవగానే ఏదో బెంగగా అనిపించింది వాణికి. రేపు రాకూడదు, మీకేం పని లేకపోతే? ఇవాళ మాదిరి రాకూడదు అంది ఆశగా. కిషోర్ ఒక క్షణం ఆలోచించి, పోనీ రేపు మీరే మా ఇంటికి రాకూడదు? మా ఊరు, మా తోట చూపిస్తాను. మా తోట చూశారంటే మరీ వెళ్ళనంటారు. రేపు 10 గంటల వేళ వచ్చారంటే సాయంత్రం దిగబెట్టేస్తాను బండిలో. వాణి చిన్నపిల్లల సంబరంగా, వస్తాను, తోట అంత బాగుంటుందా? నాకు ఇలా పల్లెటూరులో పొలాలు, తోటలు చూడడం ఎంత సరదానో అంది. అంతలోనే సందేహంగా, కానీ మీ పెద్దమ్మ గారు ఒప్పుకుంటారా, పంపిస్తారా అంది అప్పుడే దిగులు పడుతూ. అడుగుదాం, పెద్దమ్మ గారిని నేను ఒప్పిస్తా అన్నాడు కిషోర్. ఇద్దరు మేడ మీదకి వెళ్లారు. పెద్దమ్మగారు, మీరు ఊ అంటారంటే ఒకటి అడుగుతాను, కాదన్నారు కదా అన్నాడు కిషోర్ చనువుగా. ఏమిట్రా, చెప్పకుండా ముందే ఊ అనాలా? అంత పిచ్చిదాన్నిరా అభిమానంగా అంది. ఏమిటో చెప్పు, నీవడిగింది కాదన్నానా ఎప్పుడన్నా? ఏం లేదు, రేపు మీ కోడలమ్మ గారిని మా ఊరు తీసుకెళ్ళి తోటలు పొలాలు చూపిద్దామని. ఆవిడ ఎప్పుడూ చూడలేదట నెసిగాడు. అనసూయమ్మ వాణి వంక చూసింది. వాణి కంగారుగా తల తిప్పుకుంది. ఒరే రాజాకి తెలిస్తే? వద్దురా బాబు, ఎందుకొచ్చిన గొడవ? అనసూయమ్మ అయిష్టంగా అంది. ఎలా తెలుస్తుంది? లేరుగా, మనం చెబితే కదా. మరేం పర్వాలేదు పెద్దమ్మగారు, ఉదయం 10 గంటలకి వస్తే మళ్ళీ సాయంకాలం దిగబెట్టేస్తాను. వాణి ఆరాటంగా చూసింది. మీ ఇష్టం మరి, రాజా ఏమంటాడోనని భయంగాని, లేకపోతే నాకేం ఇబ్బంది? పాపం ఆ అమ్మాయి ఒంటరిగా తోచక ఇబ్బంది పడుతుంది. వాణి, గౌరమ్మని తోడు తీసుకుని వెళ్ళు, చీకటి పడేలోగా తిరిగి రావాలి సుమా. కిషోర్, పనివాళ్లతో రాజా దగ్గర నోరు జారొద్దని చెప్పు. కిషోర్, వాణిల మొహాలు ప్రసన్నమయ్యాయి. ఇద్దరు కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. మరి నేను వెళ్ళొస్తా, ఉదయం 10 గంటలకి తయారుగా ఉండండి అంటూ వాణికి చెప్పి వెళ్ళిపోయాడు. తీరం చేరిన రావా 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.